అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. Why is his government accepting 100 crores as donation when Rahul Gandhi himself in Maharashtra says कोई पैसे ऐसे नहीं दे देता, 30-40 करोड़ कोई ऐसे ही नहीं देता. इसलिए हम पूछ रहे हैं राहुल जी से, अगर 30-40 करोड़ कोई ऐसे ही नहीं देता तो 100 करोड़ क्या ऐसे ही दे दिया? दिल की अच्छाई, दिल की गहराइयों से क्या रेवंत रेड्डी के लिए उनके कोई अलग सा मोहब्बत है क्या उनके दिल में? तो इसीलिए हम पूछते हैं राहुल जी से, आपकी अगर नेशनल पार्टी है तो नेशनल स्टैंड होना चाहिए. महाराष्ट्र में कुछ बोलो, यहाँ के कुछ और बोलो, ये सही नहीं है. और दूसरी बात, यहाँ के जो चीफ मिनिस्टर है रेवंत रेड्डी, महाराष्ट्र जाते हैं इलेक्शन के दरमियान, इलेक्शन के दौरान वहाँ जाते हैं, वहाँ कहते हैं कि एक बहुत बड़ा चोर गुजरात से आके आपका 1 लाख करोड़ वाला जमीन धारावी का चोरी करने की, हड़पने की कोशिश कर रहा है. अगर आपको अदानी अगर बहुत बड़ा चोर लगता है महाराष्ट्र में, क्या बॉर्डर पार करते ही तेलंगाना में आते ही बहुत अच्छा कैसे लगने लगा? ये हमें नहीं समझ आता. तो इसीलिए हम जवाब मांग रहे हैं. इसलिए हम दोनों से, राहुल जी से, रेवंत रेड्डी जी से, क्योंकि उनकी सरकार है यहाँ पे, उनसे जवाब मांग रहे हैं. साथ ही साथ हम बीजेपी से भी पूछ रहे हैं कि आपकी क्या रवैया है तेलंगाना में अदानी की इन्वेस्टमेंट को लेकर, आपकी क्या स्टैंड है, ये भी मांग रहे हैं. ఏం లింక్స్ ఉన్నాయి? See, if there is like yesterday, Mr. Adani it was announced and it was announced by the court that Adani garu ముడుపులు ఇచ్చారు అని నిన్న చెప్పారు. అట్లాగే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమనండి. చెప్పిన తర్వాత డెఫినెట్గా చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం ఏం జరగాలో చేయాలి. అది తప్పే ఉంది. అది ఎవరికి ఇచ్చినా సరే, లంచం ఎవరికి ఇచ్చినా సరే, అది ఎవరైనా సరే, మీరు అన్నట్టు జగన్ గారా లేకపోతే ఇంకొకరా నాకు తెలియదు. నిజమే అయితే అది తప్పకుండా చర్య ఉంటుంది, తీసుకోవాలని నేను కోరుతాను. బ్రదర్, ఇప్పుడు నేను కూడా ఖండిస్తా, దానికి ఏముంది, ఖండించడానికి ఏముంది? అది కోర్టు కదా. కోర్టులో తీర్పు వచ్చినా కూడా నేను ఖండిస్తున్నా అంటే, కోర్టు తీర్పు వస్తే అప్పీల్ కోవాలి. ఖండిస్తా అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు లొంగిపోమనండి. మరి లొంగిపోయి నిజం ప్రూవ్ చేసుకోమనండి. కోర్టు ఇచ్చింది కదా, నేను ఇచ్చింది కాదు కదా. అది కాదు. ఇంకొక మాట కూడా నేను అడిగి స్పష్టంగా ఒకటి అడుగుతున్నా. ఇలా జగన్ ఉన్నాడా లేకపోతే కోర్టు ఏమన్నది, నేను మంచిగా ఉన్నాను అదాని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నాడా, అది కాదు పాయింట్. రాహుల్ గాంధీ నీతి ఏంది పోయి? నాకు అర్థం కాదు. నేను గంట సేపు ఉపన్యాసం ఇస్తాడు, వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ అదాని గారికి ఎర్ర కార్పెట్ వరుస్తుంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా? చెప్పరా? మహారాష్ట్రలో దొంగ అవుతాడు, ఇక్కడ మంచోడు అవుతాడు. అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీకి ఏమైనా కంట్రోల్ ఉందా? పూర్తిగా అదుపాపి నెల తప్పిపోయారు అందరూ. అందుకే అడుగుతున్నాం. ఇదే నువ్వేనా కాదంటున్నావా? ఏంది కాదంటున్నావా అంటున్నా. ఇప్పుడు నేను చెప్పింది ఏదో వాస్తవం కాదని వాళ్ళని చెప్పమని నేను చెప్తాను. ప్రూఫ్ నేను బయట పెడతా. పొంగులేటి కలిసినాలే చెప్పాను బయటకు వచ్చి. నేను ఆరోపించి 6 వారాలైందా, ఎక్కువైందా? ఈయన రహస్యంగా సమావేశమైండు ప్రెసిడెన్షియల్ సూట్ కోహినూరులో అని. కలవలేదని చెప్పమని చూస్తా. చెప్పిండా ఇప్పటివరకు? నేను మధ్యలో మస్తుగా మాట్లాడుతున్నా ప్రెస్లు, ఈ బాంబు ఆ బాంబు అని. ఎడవాయ మరి బాంబుల శాఖ మంత్రి. నేను ఇంకోటి అడుగుతున్నా బ్రదర్, స్పష్టంగా అడుగుతున్నా. ఎక్కడన్నా ఒక ఈడీ రైడ్ అయితే వెంటనే బయటకు వచ్చి అర్జెంటుగా ప్రెస్ రిలీజ్లు వస్తాయి, లీకులు వస్తాయి, ట్వీట్లు వస్తాయి ఈడీ నుంచి. 6 వారాలు అయిపోయాయి. ఒక్క బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, ఈడీ మాట్లాడదు, విలేకరులు అడిగారు. ఏమవుతుంది మరి దేశంలో? అందరూ మొత్తం ఎవరు మాట్లాడరా? శ్మశాన నిశ్శబ్దమా? ఇక మేము కూడా మాట్లాడద్దా ఏంది? బరాబర్ మాట్లాడతాం. వీళ్ళ రహస్య ఒప్పందాలు, చీకటి దోస్తానాలు, మామిడిపల్లిలో భూభాగోతాలు, ఇవన్నీ తొందరలో వస్తాయి బయటికి. తొందర ఎందుకు? ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి వస్తుంది. బ్రదర్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మొత్తం చదివినట్లేరు, సరిగ్గా విన్నట్లేరు. మొన్నటిదాకా ప్రభుత్వం ఏం వాదించింది? అసెంబ్లీ సెక్రటరీ గారు, స్పీకర్ గారు ఏం వాదించారు? కోర్టుకు అధికారం లేదు అన్నారు. స్పీకర్ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదన్నారు. వాళ్ళ కోర్టు ఏం చెప్పింది? ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పింది. రీజనబుల్ పీరియడ్లో తీసుకోమని చెప్పింది. రీజనబుల్ పీరియడ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్. మీరు దయచేసి కొద్దిగా స్టడీ చేయండి, అధ్యయనం చేయండి.
రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జిమెంట్ ఉంది 3 నెలల లోపల తీసుకోవాలా అని. నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన, స్పీకర్ చేసిన వాదన ఏంది, మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు. ఇవాళ హైకోర్టు సీజే గారు బెంచ్ ఇచ్చింది తీర్పు, ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద. రెండవది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమన్నారు. రీజనబుల్ పీరియడ్ అంటే సుప్రీంకోర్టులో కవర్డ్ జడ్జిమెంట్ ఉంది. మణిపూరా మేఘాలయనా? మణిపూర్ మేఘాచంద్ర ఆయన పేరు ఉంది కదా, ఆయన మేఘం కేశాచంద్ర. ఆ కేసులో 3 నెలల లోపల ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని కవర్డ్ జడ్జిమెంట్ ఉంది. కాబట్టి ఒకవేళ స్పీకర్ గారు నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం. కాబట్టి ఒకవేళ స్పీకర్ గారు నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం. ఆయన ఏదో పిచ్చివాగుడు వాగుతుంటాడు, ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పమని. ఆయన వాగుడుకు ఇప్పుడు ఏనుగులు పోతుంటే చాలామంది మరుగుతుంటారు, మేము పట్టించుకోం. మేము ఖచ్చితంగా స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం. ఆయనకు చేత అయితే సబ్జెక్ట్ మీద మాట్లాడమను, అదాని మీద మాట్లాడమను, నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పమను. ఆయన వాగిన ప్రతిసారి పిచ్చివాగుడు మీరు లైవ్లో చూపెట్టుడు. ఇవాళ రేపు ఆయన మాట్లాడుతుంటే పిల్లల్ని ఎలగొడుతురు, టీవీలో ముంగటికెళ్ళి చెవులు మూస్తుర్రు, ఇదేం లేరు నాయన అని. ఏడవైనా అట్లా కాదు, ఏడవైనా అదే సొల్లు పురాణం. అవే బాలల దినోత్సవం కోతే అదే ఒర్రుడు, అవార్డులకు పోతే అదే ఒర్రుడు, ఉద్యోగ నియామకాలకు పోతే అదే ఒర్రుడు, గుడికాడికి పోతే అదే ఒర్రుడు, ఆఖరికి బర్త్డే రోజు కూడా అదే ఒర్రుడా. ఇంత మొరుగుడు మంచిది కాదు ఆయనకు కూడా. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ మాట లగచర్లకు వచ్చి చెప్పమను. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఆయన కాన్స్టిట్యున్సీ కదా, నాది కాదు కదా, రమ్మని చెప్పు. లగచర్లకు పోయి రమ్మని చెప్పు. ఇక అంతెందుకు కానీ ఫస్ట్ దీని మీద సమానం చెప్పమని రాదు. ఇక లగచర్ల ఇంకెందుకు, ఇక శ్రీకాంత్ భాయ్ మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే అన్ని ఒక్కరోజు అయిపోతే ఎట్లా. ఒక నిమిషం. అవును ఫోటోలు దిగినాం, అయితే ఏంది కాదు బ్రదర్.